అందరికీ నమస్కారం అండి. పల్లెటూరి వారి మాట పాట అన్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాజమహేంద్రవరంలో కల్తీ వ్యాపారంలో కల్తీ పాలు కలిపి 5గురు మృతికి కారణమైనటువంటి వారిని గురించి మనం తెలుసుకున్నట్లయితే, కల్తీ పాలు నిర్దాక్షిణ్యంగా అమ్మడం మూలాన ఒకే వ్యాపారి దాదాపుగా 88 మంది ఇళ్లకు పోసేటటువంటి వాడు. అలాంటి వ్యక్తి ఆ 88 మంది కుటుంబాలలో అనారోగ్యానికి చిచ్చురేపాడు ఆ పాల వ్యాపారి. ఆ కారణంగానే ఆ కల్తీ పాలలో విష రసాయనాలు, యూరియా, వీటి మూలంగా అనేక మంది చనిపోవడం జరిగింది. రాజమహేంద్రవరంలో 5గురు మృతికి కారణమైనటువంటి అంశం కల్తీ పాలే. దీనిని బట్టి పాలలో కల్తీ యథేచ్ఛంగా జరుగుతుంది. కాబట్టి వీటి మీద ఆహార భద్రత నియమాల కింద ఆహార నిపుణులు దాడులు చేసి కల్తీ పాలను గుర్తించి సరైన పాలను ప్రజలకు అందించవలసిందిగా మేము కోరుచున్నాము ఈ వీడియో ద్వారా. కాబట్టి ఇలాంటి కల్తీ లేనటువంటి పాలను ఆహారపు దాడులు జరిపి పాలలో కల్తీ లేదని గుర్తించి ప్రజలకు చేరవేయాల్సినటువంటి బాధ్యత ఆహార నిపుణుల మీద ఉందని గుర్తు చేస్తూ పల్లెటూరు వారు ఇలాంటి వీడియోలు చేస్తున్నారండి. కాబట్టి మనం రాజమహేంద్రవరంలో జరిగినటువంటి సంఘటనలు మరలా పునరావృతం కాకోకుండా ఈ కల్తీ వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారి మీద కఠినమైనటువంటి దాడులు జరపాలి. వాళ్ళని గుర్తించాలి, వాళ్ళని పట్టాలి, వాళ్ళని శిక్షించాలి. ఇలాంటి కల్తీ పాలు చేస్తున్నటువంటి వారి మీద అనేటటువంటి అంశం మీద పల్లెటూరు వారు ఈ వీడియో చేస్తున్నారండి. ధన్యవాదములండి.